విజయం మీది, విజ్ఞానం మీ ఆయుధం, శ్రమ మీ పునాది, సేవే మీ ప్రయాణం. గ్రూప్ 2 గెలుపు కేవలం ర్యాంక్ కాదు, గ్రూప్ 2 గెలుపు కేవలం ర్యాంక్ కాదు, ప్రజల హృదయంలో నిలిచే ఒక ప్రమాణం, ప్రజల హృదయంలో నిలిచే ఒక ప్రమాణం. సో యూ హ్యావ్ టు సెట్ స్టాండర్డ్స్ ఆఫ్ యువర్ ఓన్. ఆఫీస్ కుర్చీ అంటే అధికార ఘనత కాదు, ఆఫీస్ కుర్చీ అంటే అధికార ఘనత కాదు, అది ప్రజల బాధను వినే పుణ్యస్థానం. నీ కలం న్యాయానికి ప్రతీక, నీ మనసు సేవకు ప్రతిజ్ఞ. ప్రతి ఫైలు ఓ జీవిత గాథ, జాగ్రత్తగా తిప్పండి. ఈ వాక్యం చాలా సెన్సిటివ్గా రాశాడు తమ్ముడు వెంకటేష్. మనం నిజానికి కాగితం నిర్జీవం, కానీ కాగితమే చాలా జీవాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది, ప్రాణం పోస్తుంది. ప్రతి ఫైలు ఓ జీవిత గాథ, జాగ్రత్తగా తిప్పండి. తర్వాతి వాక్యం ఇంకా స్టాండర్డ్గా ఉంది. ప్రతి సంతకం ఒక భవిష్యత్ ఆశ, నిబద్ధతగా పెట్టండి. యువర్ సిగ్నేచర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ వెయిట్. నిన్నటిదాకా మీరంతా యువతి యువకులు, ఉద్యోగార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. ప్రతి ఫైలు ఓ జీవిత గాథ, జాగ్రత్తగా తిప్పండి. ప్రతి సంతకం ఓ భవిష్యత్ ఆశ, నిబద్ధతగా రాయండి. ప్రతి నమ్మకం మీ కవచం, మీ కర్తవ్యం యజ్ఞం. న్యాయం నిజాయితీ మీ శక్తి, సేవే మీ ధర్మం. గెలిచినంత మాత్రాన గమ్యం చేరలేము, ఇప్పుడే ఆరంభమైంది ప్రయాణ దీప్తి. ప్రభుత్వ సేవ అనేది కాదు, కేవలం ఉద్యోగం మాత్రమే. అది జాతి పట్ల చేసే మహోన్నత భక్తి. మీ పేరుతో కాక మీ పనితో గుర్తింపు పొందండి, మీ పేరుతో కాక మీ పనితో గుర్తింపు పొందండి. మీ పదవితో కాదు, మీ పాదాలతో మార్పు తెండి. అంటే యూ హావ్ టు స్టెప్ ఇన్ టు ది చేంజ్. సేవే సింహాసనం, దానిపై నిలబడండి. భారత ప్రజాస్వామ్య దీపం మరింత వెలిగించండి. May I request you to